ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నేను నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్ ఇంతని కానీ, నా క్వాంటిటీ ఇంతని కానీ నేను చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఇంతని కానీ నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చూపించుట సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్స్ లెవెల్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో మాత్రమే చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక 4 రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వాడుతూ డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలలు నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక కాల్స్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? కాల్స్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేసి ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. హ్మ్. నిన్న మనము మార్కెట్‌ని మన లెవెల్స్ దగ్గర నుంచి, సేల్ జేసి, మనం ప్రాఫిట్ అయితే 400 పాయింట్లు పట్టుకున్నాం నిన్న. ఆల్రెడీ నేను రికార్డ్ జేసి గూడా పెట్టాను. ఎలా ఎంట్రీ తీసుకున్నాను, ఎలా ఎస్ఎల్ పెట్టాను, ఎలా టార్గెట్ తీసుకున్నానో అయన్నీ రికార్డ్ జేసి ఒక వీడియో రూపంలో చేశాను. ఈరోజు సినారియోలోకొచ్చే లోపల ఈరోజు, ఈరోజు ఏం జేసింది? ఇది నా జోన్. ఈ జోన్‌కి ఏం జేసింది? ఈ జోన్ రేంజ్‌లో ఇచ్చింది. ఓపెనింగే రేంజ్‌లో ఇచ్చింది. రేంజ్‌లో ఇచ్చింది ప్లస్ ఇమ్మీడియేట్‌గా నేను రీడ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఎలా రీడ్ చేయాలనేది. ఇది బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది. ఎలా ఇచ్చింది? నిన్నటి మొత్తానికి హైయెస్ట్ వాల్యూమ్‌తో లోపలికి పోయి క్లోజింగ్ ఇచ్చింది. ఆ జోన్‌కి పైకి పోయి క్లోజింగ్ ఇచ్చింది. ఓకే. క్లోజింగ్ ఇచ్చింది కదా! క్లోజింగ్ ఇచ్చింది ఇంకో క్యాండిల్ ఇచ్చుంటే నేను డిసైడ్ అయిపోయేవాడిని ఈ జోన్‌లో నుంచి ట్రేడ్ తీసుకోవాలి అని ప్రస్తుతానికి. కానీ ఇదేం చేసింది ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. క్లోజింగ్ ఇచ్చిందన్న మాత్రం నేను నమ్మను. ఎందుకంటే నాకిది ప్రూవ్ చేసి చూపి. ఒక క్యాండిల్ క్లోజింగ్ అంటేనే ఆల్రెడీ ట్రెండ్ ఏంది? ఈ జోను అంటున్నా. ఈ జోన్‌ని రీడ్ చేయటం కూడా తెలియాలి. ఈ జోను పట్టుకొని నేను చేస్తాను అంటే మాత్రం 10 సార్లు ఎంట్రీస్ ఇచ్చినా పోతాయి. ఈ జోన్‌ని రీడ్ చేయగలగాలి. నేనిప్పుడు ఎలా రీడ్ చేస్తున్నానో అలా రీడ్ చేయగలగాలి. ఏంది? ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. ఆల్రెడీ ట్రెండ్ ఏంది? డౌన్ ట్రెండ్. నిజంగానే బయ్యరే ఉండుంటే ఇంకో క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చేవాడు అని నా ఉద్దేశం. ఓకే. సరే నువ్వు సెల్ చేయొచ్చు కదా! అని ఇయలేదు కదా! నువ్వు సెల్ చేయొచ్చు కదా! అంటారు. కానీ నేను నా జోన్స్ దగ్గర నుంచే ఏదైనా చేస్తా. ఈ ఆకాశంలో ఇదిగో ఇదంతా నాకు ఫ్రీ స్పేసు. కుదిరితే ఈడ నుంచి చేస్తా. కుదిరితే ఈడ నుంచే ఎంట్రీస్ ఇస్తా. ఈ మధ్యలో అంతా రిటైలర్లు ఎంటర్ అవుతుంటారు. ఈ రిటైలర్ల కోసమే ఈ స్పేస్ క్రియేట్ అయ్యి ఉంటది. ఈడ పోయినాక ఎంటర్ అవుతా ఉంటారు. ఈ రోజుకి సక్సెస్ అవ్వచ్చు. రేపటికి సక్సెస్ అవ్వచ్చు. 10లో 3 సార్లు సక్సెస్ అవ్వచ్చు. కానీ నాకు 10లో 7 సార్లు కావాలి. నేనెప్పుడు ఎంటర్ అవుతాను. ప్రస్తుతానికి బయింగ్ అని చూపించింది. క్లోజింగ్ ఇచ్చింది. నిన్నటికి మొన్నటికి 10 రోజుల నుంచి కంపేర్ చేసుకుంటే ట్రెండ్ ఏంది? డౌన్ ట్రెండ్. ఈరోజేంది? ఓపెన్ అవ్వంగానే బయింగ్ చూపిచ్చింది అంతే. చూపిచ్చింది. అంటే నిన్ను బై చేయమని చెప్పలా. అది అదే చూపిస్తది. మన జోన్ దగ్గర క్యాండిల్స్‌ని బ్రేక్ చేస్తూ ఈ జోన్ రీడ్ చేసి అదే చూపిస్తది ఎంట్రీ. లేదు ఇది నిజంగానే నేను సెల్ చేయాలి ఈరోజు. బయింగ్ ప్రూవ్ చేసినా సెల్ చేయాలి. ఏం చేయాలి? ఇమ్మీడియేట్‌గా ఈ లోన్ బ్రేక్ చేసేస్తది. క్లోజింగ్ ఈ జోన్ క్లోజింగ్ ఏస్తది. ఇంకో క్యాండిల్ క్లోజింగ్ ఏస్తది. ఈ యత్నంలో మళ్ళీ రీటెస్ట్‌కి పోయిందనుకో ఏసేస్తా. ఎక్కడి దాకా? 25,000 ఇది ఫస్ట్ టార్గెట్. టార్గెట్ నేను మళ్ళీ చెప్తాను. అది ముందు కన్ఫర్మ్ చేస్తే, ఆ జోన్‌ని కన్ఫర్మ్ చేస్తే చెప్తాను. ఇది ఇప్పుడు నిజంగానే బై జరగాలంటే మాత్రం దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటది. నీట్‌గా ఎంట్రీ చూపిస్తది. మనం బయ్యే చేద్దాం. ఎక్కడి దాకా బై చేద్దాం? ఇక్కడ దాకా బై చేద్దాం. ఎందుకంటే నిన్నటి రోజున ఈ దీన్ని కంపేర్ చేస్తూ కన్ఫర్మ్ చేసింది. ఈరోజు ఓపెనింగ్ ఈ జోన్‌కి రేంజ్‌లో వచ్చింది. రేంజ్‌లో వచ్చిందంటేనే నా ఉద్దేశ్యం ఏంటంటే రేంజ్ బౌండ్ టు వాల్యూమ్ పెరిగింది కాబట్టి రేంజ్ బౌండ్ పైకి కన్ఫర్మ్ చేసిందని. కానీ ట్రెండ్ మాత్రం డౌన్ ట్రెండ్. నేనెప్పుడు సేల్ చేస్తాననే దాన్ని చెప్తున్నా. ఇది బ్రేక్ చేసిందనుకో, క్లోజింగ్ ఇచ్చి జోన్‌ని ఇంకో క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందనుకో, ఇంక అయిపోయింది. ఇంక రీటెస్ట్ మీద సేల్ చేస్తా. లేకపోతే అది ప్రొటెక్ట్ చేసుకుంటదిప్పుడు. మనకు బయింగ్ ట్రేడే ఇస్తది. జనాలందరూ అనుకుంటారు, ఇంత పడింది కదా! నిన్న ఒక్కరోజే 500 పాయింట్లు పడిపోయింది కదా! 400 పాయింట్లు పడిపోయింది కదా! అనుకున్నారు. ఇంకా కూడా పడద్ది. కుదిరితే ఈ రోజు ఇంకో 200, 300 పాయింట్లు కూడా పడద్ది. ఓకే. అది.
ఇంకా మనం కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ చేస్తే ఎంట్రీ తీసుకొని మీకు చూపిస్తా. అది ఆ జోన్ దగ్గరే అలాంటి సింటమ్స్ మనకి ఎంట్రీ సింటమ్స్ జోన్ దగ్గరే చూపిస్తుంది. ఇక్కడ నువ్వు టెక్నికల్గా ఫండమెంటల్గా రీడ్ చేయాల్సి వస్తుంది జోన్లో. ఇప్పుడు ఏమైంది, జనాలకి నేను ఇందాక ఏం చెప్పాను, ఈ రిటైలర్లు ఈ జనాలంతా యాడ ఎంటర్ అవుతారు, ఇగో ఈ స్పేస్లో ఎంటర్ అవుతారు. ఇక్కడ ఎంటర్ అయి ఉంటారు కదా, ఇవన్నీ సెల్ అయినా చేసి ఉంటారు, ఇవన్నీ నుంచి బై అయినా చేసి ఉంటారు. ఏం చేస్తుంది అంటే నా జోన్లోకి వచ్చింది. ఆ? నేను ఎంట్రీకి సిద్ధమై ఉన్నా. ఎంట్రీకి సిద్ధం అవ్వగానే రికార్డ్ చేస్తున్నాను. ఆ ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటానో ఏ క్యాన్లో తీసుకున్నానో అది రికార్డ్ చేస్తున్నాను. అది మీకు రోజు ఇట్లాగే దాన్ని నేను ఇట్లా పెట్టినట్టు అంతా స్టోర్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని రీచ్ చేయగలగాలి. ఇప్పుడు ట్రెండ్ ఏంది, డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు బై చేయాలి అంటే చాలా ఆధారాలు కావాలి. ఆ ఆధారాలు కూడా ఈ జోన్తోనే రీచ్ చేయాలి. ఈ జోన్తో రీచ్ చేసి చూపిస్తేనే ఎంట్రీ తీసుకోవాలి. అలా అని చెప్పి నేను సాయంత్రం దాకా కూర్చుంటాను అంటే కుదరదు. ఎందుకంటే ట్రెండ్ డౌన్ ట్రెండ్. ధైర్యం సరిపోదు, బై చేసినా సరే ధైర్యం సరిపోదు. వాడైనా పెద్దోళ్ళు ఏం చేస్తారు, ఎన్ని పాయింట్లు తీసుకుంటారు మహా అంటే ఈ ఇంకా రెసిస్టెన్స్ జోన్ తగిలే దాకా ఇదంతా స్పేస్ ఉంది. ఈ స్పేస్ ని కవర్ చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ దాకా తీసుకెళ్తారు అంతే. నువ్వు కుదిరితే ఈడ కన్ఫర్మ్ చేస్తుంటే ఎగ్జిట్ అయిపోవాలి. లేదా ఈడ నుంచి డౌన్కి వచ్చి దీన్ని బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చి మళ్ళీ క్లోజింగ్ ఇస్తే విత్ వాల్యూమ్ ఈ తాపరి టెస్ట్ మీద మళ్ళీ సేల్ చేయడానికి రెడీ అవుతావు. లేకపోతే చూస్తూ ఉంటావు అది కన్ఫర్మ్ చేసేదాకా. నేనైతే ఎంట్రీ తీసుకోవటానికి సిద్ధమై ఉన్నా. అది ఏం ప్రూవ్ చేస్తుంది, ఏ క్యాండిల్లో తీసుకుంటానో అది మొత్తం చూపిస్తాను ఎంట్రీ తీసుకున్నాక. ఓకే, అది ఇక్కడ ఉపయోగించాల్సింది యాన్సిస్టర్ మైండ్ సెట్. అంటే పూర్వీకుల మైండ్ సెట్ యూజ్ చేయాలి. జనాలందరూ అనొచ్చు, రోజు భయ్యా ఫండమెంటల్ ట్రేడ్ చేస్తున్నాం, ఈ రోజు ఏంది ఫండమెంటల్ ట్రేడ్ పెట్టలేదని. ఈ రోజు ఫండమెంటల్ ట్రేడ్ ఏం చెప్పింది, బై చెప్పింది. బై చెప్పింది అంటే ట్రెండ్కి అన్ఫేవర్గా ఉన్నప్పుడు ఫండమెంటల్ ట్రేడ్ చెయ్యం, టెక్నికల్ ట్రేడే చేస్తాం. అదే కానీ ఇది ఏడ ఓపెన్ ఇచ్చి దీన్ని బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చి ఉంటే దీన్ని ఫండమెంటల్ ట్రేడ్ చేసేవాళ్ళం మామూలుగా పడేది కాదు. ఓకే, మనం ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి ముందు. ఫస్ట్ ట్రెండ్ ఏంది, డౌన్ ట్రెండ్లో ఉంది. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు నీకు బయింగ్ కన్ఫర్మ్ చేసినప్పుడు ఫండమెంటల్ ట్రేడ్ ఎలా చేస్తావు, చేయకూడదు. ఎందుకంటే టెక్నికల్ ట్రేడే చేయాలి. అది ట్రెండ్కి అన్ఫేవర్గా ఫండమెంటల్ ట్రేడ్ చూపిస్తుంది అంటే అది మళ్ళీ నీట్గా ప్రూవ్ చేసి టెక్నికల్ ట్రేడ్ వేస్తుంది. అప్పుడు నువ్వు ఎన్ని పాయింట్లు పట్టుకోవాలి ఏంది అనేది అది చూపిస్తుంది. ఓకే, లేకపోతే సెల్లింగ్ కన్ఫర్మ్ చేసి చూపిస్తుంది, రీటెస్ట్ మీద సెల్ చేస్తాం. ఓకే, చూద్దాం ఏం ప్రూవ్ చేస్తుంది ఏంది అని. ఓకే, అది చూడండి, ఎంజాయ్. ఓకే, చెప్పాగా, ఎప్పుడైతే నీకు బయింగ్ కన్ఫర్మ్ చేసిన జోన్కి ట్రెండ్కి అన్ఫేవర్గా ఉన్నప్పుడు చాలా సింటమ్స్ కావాలి. ఇక్కడ ఎక్కడైనా నా సింటమ్స్ కనిపించినాయా, బ్రేక్ చేస్తారు రెండు క్యాండిల్స్ లేదు. ఎప్పుడైతే దీనికి క్లోజింగ్ ఇచ్చి దీన్ని బ్రేక్ చేసి జోన్లోకి ఎంటర్ అయిందా నా కన్ఫర్మేషన్ వచ్చింది. ఎలా కన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు ఎలా తీసుకున్నావు. నేను అందరు బ్యాంక్ నిఫ్టీని కంపేర్ చేస్తే నేను ఫిన్ నిఫ్టీని కంపేర్ చేస్తా. ఫిన్ నిఫ్టీ ఏం చేసింది, కన్ఫర్మ్ చేసింది. కన్ఫర్మ్ చేసినా ఈ జోన్లో ఎంటర్ అయిందంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, ఈ జోన్లోకి ఎంటర్ అయినాక ఈ లో లెవెల్ దగ్గరికి వచ్చింది. అదే యత్నంలో బ్రేక్ చేస్తే ఫండమెంటల్ ట్రేడ్ అనేది 60 పాయింట్లు వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రైస్ అనేది ప్రీమియం చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. 60 పాయింట్లు అనేది ఫండమెంటల్ ట్రేడ్ ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పి తీసుకున్నా. అలాగే 100 పాయింట్లు వచ్చింది, కానీ నేను 60 పాయింట్లు తీసుకున్నా. ఎందుకంటే ఫండమెంటల్ ట్రేడ్ 60 పాయింట్లు తీసుకొని ఈ తాప రీటెస్ట్ మీద టెక్నికల్ ట్రేడ్ తీసుకోవచ్చని నేను ఎగ్జిట్ అయిపోయా. ప్రతిరోజు చేసేది ఇదే కదా. ఈ పాయింట్లు ప్రతిరోజు రావు కదా. ఈ 60 పాయింట్లకి ఎగ్జిట్ అయిపోయావు, ఆ ఫ్లో అలాగే వెళ్తుంది. 100 పాయింట్లు పట్టుకోవాలంటే ప్రతిరోజు కుదరదు. నిన్న చూడు మంచిగా రీటెస్ట్ ఇచ్చింది, ఇంకో 200 పాయింట్లు పట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ చేసినా మళ్ళీ రీటెస్ట్కి వచ్చిందా మళ్ళీ తీసుకుంటా, లేకపోతే అదే ఫ్లోలో పడిపోతుంటది. నేను కూడా కదిలి, ఎందుకంటే నేను ప్రతిరోజు తినాలి, ఇలాగే తినాలి. ఇది ఒక నా సిస్టమ్. ఈ సిస్టంలో ఇలాగే ఉంటే ఇలాగే చేస్తా. ఓకే, ఇంకా కూడా వెళ్తా ఉంది ప్రైస్, కానీ నేను 60 పాయింట్కి ఎగ్జిట్ అయిపోయా. చూపిస్తా అది మీకు ఎలా తీసుకున్నాను, ఎంతసేపు వెయిట్ చేశాను. ఇంతసేపు వెయిట్ చేసి ఈ పాటికి బై చేసి ఉంటే సేల్ చేసి ఉంటారు. ప్రతిరోజు సక్సెస్ కాదు, ఇంతసేపు వెయిట్ చేసి తీసుకున్నా. ఈ టాప్ రిజెక్షన్ చూడండి ఎలా వస్తుందో. నాకు ఇప్పుడు రీటెస్ట్కి వెళ్ళాలనుకుంటే రీటెస్ట్కి వెళ్తే మంచిగా కన్ఫర్మ్ చేసింది కిందకి వెళ్తానని చెప్పి ఈ టాప్ రీటెస్ట్కి వెళ్ళినప్పుడు మంచిగా తీసుకుంటా. నేను ఇంకా జోన్ గీయలేదు. ఈ జోన్కి అయితే కంపేర్ చేస్తూ ఎంట్రీ తీసుకున్నా. ఇదే ఫ్లో 60 పాయింట్లు వచ్చింది. నేను డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మళ్ళీ అనాలిసిస్ చేసి ఇంకో వేరే జోన్ తీసుకొచ్చుకొని దాన్ని కంపేర్ చేస్తూ చాలా జోన్లు బ్రేక్ చేసేస్తుంది అదే ఫ్లోలో. ఇప్పుడు ఈ జోన్ దీనికి వ్యాలిడిటీ ఉందా అంటే ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. దీనికి వ్యాలిడిటీ లేనట్టే దూకేసింది.
ఈ తాప ఇంకేదన్నా జోన్ ఉందా కింద ఆ జోన్ తీసుకొని కంపేర్ చేస్తూ మళ్ళీ రీడ్ చేసి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది జోన్కి డే టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఈ తాప రీటెస్ట్ మీద ఎంట్రీ తీసుకుంటా. ఇలా ఆల్రెడీ నాకు 60 పాయింట్లు వచ్చినాయి, అది మీకు చూపిస్తా. అసలు వీడు తీసుకున్నాడు లేడా, వీడేంద్ర చెప్తా ఉన్నాడు, అసలు ఎప్పుడు చేసాడు ఎప్పుడు తీసుకున్నాడు అనేది ఉంటుంది కదా, అది నేను చూపిస్తా. ప్రతిరోజు అదే కదా రికార్డ్ చేస్తున్నా కదా. ఎలా ఎంట్రీ పెట్టాను, ఎలా ఎస్ఎల్ పెట్టాను, ఎలా ఎగ్జిట్ అయ్యాడు, అది మొత్తం రికార్డ్ చేశాను. మనం 60 పాయింట్లు ఫండమెంటల్ ట్రేడ్ 60 పాయింట్లు తీసేసుకుంటాం, దానిలో ఇంక ఎటువంటి మార్పులు లేదు. ఉం? టోటల్ టోటల్ 150 పాయింట్స్ వచ్చింది, కానీ నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఫండమెంటల్ ట్రేడ్ 60 పాయింట్లే. టెక్నికల్ ట్రేడ్లో వెయిట్ చేస్తా. 100 పాయింట్లు కాదు, 200 పాయింట్లు కాదు, 300 పాయింట్లు అయినా సరే నా టార్గెట్ ఇట్టేదాకా వెయిట్ చేస్తా. చూడండి ఇప్పుడు ఎలా తీసుకున్నాడో. ఎప్పుడు 10-23 అప్పుడు 10-23 దాకా వెయిట్ చేసి ఇంతసేపు వెయిట్ చేయగలరా? ఈ పాటికి ఇప్పుడు ఎంట్రీలు కొట్టేసి, ఇప్పుడు బయింగ్ అయినా సెల్లింగ్ అయినా ఎవరైనా సరే ఎంట్రీలు కొట్టేసి ఉంటారుగా. చూడండి టైం ఇప్పుడు ప్లేస్ చేస్తాను, ఎలా ప్లేస్ చేస్తాను, ఏం ప్లేస్ చేస్తాను అది చూడండి. ఎలా ఎంట్రీ ఇచ్చాను, ఎలా ఎస్ఎల్ పెట్టాను, ఇప్పుడు 22 నిమిషాల్లో నేను రికార్డ్ చేస్తున్నా. కానీ యాక్చువల్గా నేను ఎంట్రీ ఇచ్చినాక నాకు 7 నిమిషాలు 8 నిమిషాల్లో నాకు 60 పాయింట్లు వచ్చేసింది. అంతసేపు వెయిట్ చేసి కలిగాను కాబట్టి ఆ ఒక 7 నిమిషాల్లో నాకు అన్ని పాయింట్లు వచ్చింది. ఇంకా ఎక్కువ వచ్చింది అంటే నేను 60 పాయింట్లకి ఎగ్జిట్ అయితే నాకు ఇంకొక 90 పాయింట్లు ఎక్స్ట్రా వచ్చింది. కానీ నేను ప్రతిరోజు చేసేది ట్రేడింగ్. ప్రతిరోజు నాకు ఇదే కావాలి. ఎందుకు, నేను 10లో 7 సార్లు ఉండాలనుకుంటా. ప్రతిరోజు 100 పాయింట్లు ఇదు, ప్రతిరోజు అలా అని చెప్పి 60 పాయింట్లు కూడా ఇదు. ఎస్ఎల్ పోయేది కూడా ఉంటుంది 10లో 3 సార్లు. కానీ నేను తీసుకునే ప్రతిసారి ఫండమెంటల్ ట్రేడ్లో 60 పాయింట్లు తీసుకుంటా. టెక్నికల్ ట్రేడ్లో 100 కాదు 200 పాయింట్లు అయినా సరే వెయిట్ చేసి తీసుకుంటా, ఎందుకంటే నా జోన్ కన్ఫర్మ్ చేసినప్పుడే తీసుకుంటాను. ఓకే చూడండి, నేను యాక్చువల్గా ప్లేస్ చేసి రికార్డ్ చేస్తానే ఉన్నాను, కానీ 7 నిమిషాలు నా టార్గెట్ ఇదిగోండి ప్లేస్ చేస్తున్నాను 5 లాట్లు. చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను చూడండి. ఓకే చూడండి, వెయిట్ చేస్తా ఉన్నాను. అది కన్ఫర్మ్ చేసినప్పుడే మన ఎంట్రీ ప్లేస్ అయిపోద్ది. చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూడండి. చూడండి ఎలా వచ్చింది, ఏ టైంలోకి వచ్చింది చూడండి. 10:35 వెయిట్ చేసి 10:30 దాకా 10:28 టైం. చూడండి ఎంతసేపు నుంచి ఇప్పుడు ప్లేస్ చేసి పెట్టే ఉన్నాడు, కానీ ఎంట్రీ తీసుకోవాలా. నాకు కన్ఫర్మ్ అయింది అంటే ఇంక ఎంట్రీ ఇచ్చేది. అంతసేపు వెయిట్ చేసా. చూడండి 10:33 టైము. ఓకే 10:33 టైము. ఆ క్యాండిల్ కూడా చూపిస్తాను మీకు. ఇందామని 25,200, 25,200, 25,250 రెండు స్ట్రైక్ ప్రైజ్లు. ఓకే అది ఓన్లీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. అదిగోండి ఆర్డర్ ప్లేస్ అయింది. 10:37కి ఆర్డర్ ప్లేస్ చేశాను. ఎక్కడ, అదిగోండి 10:37 ఏ క్యాండిల్, ఈ క్యాండిల్లోనే గట్టిగా 7 నిమిషాల్లోనే 2 క్యాండిల్లోనే నా 60 పాయింట్లు అనేది వచ్చేసింది. ఎందుకు తీసుకున్నాను, ఎందుకంటే నా జోన్ కన్ఫర్మేషన్, జోన్లో అలాగే క్రియేట్ అయితే అలా తీసుకోవాలని ఉంది. అందుకు కాబట్టి తీసుకున్నాను. ఎన్నోసార్లు బ్యాక్ టెస్ట్ చేసి ఫార్వర్డ్ టెస్ట్ చేస్తే ఈ ఒక 60 పాయింట్లు పట్టుకోగలుగుతున్నాను. ఓకే అదిగోండి చూడండి ఎస్ఎల్ ఎస్ఎల్ ఎంట్రీ ప్లేస్ చేస్తా ఉన్నాను చూడండి. ఓకే ఇంకోండి ప్లేస్ చేసాను. ఎంత ఎంతసేపట్లో నా ప్రాఫిట్ వచ్చేస్తుంది 60 పాయింట్లు. చూడండి 215, 183.30 దగ్గర రెండింటిని ట్రెక్ చేశాను. 25,200, 25,250. చూడండి రెండు స్ట్రైక్ ప్రైజ్లు రికార్డ్ అవుతా ఉందా. మైనస్లో గేడ్ వెళ్ళింది ఎంట్రీ తీసుకున్నాక. చూడండి 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 215 ఎంట్రీ ప్రైస్, 295 ఎస్ఎల్, 183.30 ఎంట్రీ ప్రైస్, 163.30 ఎస్ఎల్. 20 పాయింట్లే నేను తీసుకున్నాక. మీరు చూస్తే టైం చూడండి 10:41. నేను చూస్తే నేను ఎంట్రీ తీసుకున్నాక మైనస్లో కూడా వెళ్ళింది చూడండి. చూడండి చూస్తా ఉండండి మైనస్లోకి ఎంత వెళ్ళిందో చూడండి.
ఇది. ఓకే, చూడండి. నేను ఎంట్రీ తీసుకున్నాక నాది మైనస్లో కూడా పోయింది. ఏ టైంలో ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ. ఇదే ఫ్లోలో 150 పాయింట్లు వచ్చింది, కానీ నేను 60 పాయింట్లు పడుతున్నా. ఎందుకంటే నా ఫండమెంటల్ రేట్, టెక్నికల్ రేట్ కన్ఫర్మ్ చేసి తీసుకుంటా. అదే రికార్డ్ చేశానుగా. నేను ఎంట్రీ తీసుకున్నాక మైనస్లు ప్లస్ చూడండి ఎలా వస్తుందో. ఎంట్రీ తీసుకున్నాక ప్లేస్ చేసి చూడండి ఎంత మైనస్ కూడా పోయింది. చూడండి 1800, 1100, 11 చూడండి, చూడండి, చూడండి. మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. చూడండి, చూడండి. 60 పాయింట్లన్నీ క్లిక్ అయిపోద్ది ఇమీడియట్గా. ఎంత వచ్చింది? 2000 ప్లస్ రెండింటి మీద. చూడండి ఎంతసేపు, ఎంతసేపు. అయితే 2 క్యాండిల్లో నా ట్రిగ్గర్ అయిపోయింది. నా ఒక 60 పాయింట్ లేదు, 2 క్యాండిల్స్లోనే ట్రిగ్గర్ అయిపోయి నా ఆదాయం అనేది వచ్చేసింది. ఇదిగోండి ఈ 2 క్యాండిల్లోనే వచ్చేసింది. మిగతా ఇంకా 150 పాయింట్లు. ఇదిగో టైం చూడండి 10:41, 42 టైం చూడండి. ఇదిగోండి చూడండి, అదే ఎగ్జిట్ అయిపోద్ది. టార్గెట్ కూడా ప్లేస్డ్, ఎగ్జిట్ అయిపోయి చూడండి. 60 పాయింట్లు అంటే 60 పాయింట్లు ఫండమెంటల్ ట్రేడ్. ఈ తాప్ టెక్నికల్ ట్రేడ్ మంచిగా కన్ఫర్మ్ చేసేది. మంచిగా ఎంట్రీ తీసుకుంటాను. ఈ తాప్ ఉంది అదిగోండి టార్గెట్ 60 పాయింట్లకి పెట్టేశా టార్గెట్. చూడండి 60 అంటే 60 ఫండమెంటల్. ప్రతిరోజు ట్రేడింగే చేసేది. ప్రతిరోజు ఇలాగే అనాలిసిస్ చేస్తాం. ప్రతిరోజు ఇలాగే తీసుకుంటాం. నాకు ప్రతిరోజు కావాలి అంటే 10లో 7 సార్లు కావాలి. 3 సార్లు నాకు పోయినా ఇబ్బంది లేదు, ఇచ్చేస్తా, హ్యాపీగా ఇచ్చేస్తా. నాకు ప్రతిసారి 60 పాయింట్లే కావాలి ఫండమెంటల్ ట్రేడ్. టైము 10:45, 10:45. ఓకే, అయిపోయింది. ఓకే, అది చూడండి. ఇది ఓకే. 10:36కి ఎంట్రీ ఇచ్చాను. 10:45కే ప్లేస్ చేసి పెట్టేసాను. 60 పాయింట్లకి ట్రిగ్గర్ అయిపోయింది. చూడండి, చూస్తా ఉండండి. ఫస్ట్ ఏది ఎంట్రీ అయిపోద్ది, ఎగ్జిట్ అయిపోద్ది. చూడండి అదిగోండి అయిపోయింది. 2 ట్రిగ్గర్ అయిపోయింది. ఓకే, మనకి రెండిట్లో 60 పాయింట్లు ఒకేసారి ట్రిగ్గర్ అయిపోయినాయి. మనం ఎగ్జిట్ అయిపోయాం. ఆ తర్వాత ఇంకా 90 పాయింట్లు వచ్చింది. అయినా వద్దు, ఈ తాప రీటెస్ట్ మీద మంచిగా కన్ఫర్మ్ చేస్తే ఈ తాప 100 పాయింట్లు తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ రోజుకైతే ఇది ఫండమెంటల్ ట్రేడ్లో. ఓకే, అది చూడండి 60 తీసుకున్నాను. ఎన్ని పాయింట్లు వచ్చిందా? ఇది 146 వచ్చింది, అది 140 వచ్చింది. అయినా వద్దు. ఇప్పుడు 100 పాయింట్లు పట్టుకోవాలంటున్నా. ఎప్పుడు పట్టుకోవాలంటున్నా? టెక్నికల్ ట్రేడ్లో 100 పాయింట్లు పట్టుకోవాలి. ఎందుకంటే ఫుల్గా కన్ఫర్మ్ చేసేస్తుంది. ఆ ట్రేడ్లు మామూలుగా ఉండవు. నువ్వు సాయంత్రం దాకానే హోల్డ్ చేయొచ్చు. ఫండమెంటల్ ట్రేడ్ అనేది రిస్కీ, ఎక్కువ సార్లు రిస్కీగా ఉంటుంది. ఎందుకంటే నీకు ఇమీడియట్గా చూపించేస్తుంది 60 పాయింట్లు, ఇమీడియట్గా రివర్స్ అయిపోద్ది. ఆ రోజు కాస్ట్ కూడా ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. కానీ 10లో 7 సార్లు సక్సెస్లో ఉండడానికి మాత్రమే నేను ఉంటాను. అది ఇంకో 60 పాయింట్లు 70 పాయింట్లు ఇచ్చినా సరే నాకు వద్దు. నాకు 2 క్యాంటీన్లోనే 60 పాయింట్లు వచ్చేసింది. ఎగ్జిట్ ఎగ్జిట్ హ్యాపీ. ఇంకా రీటెస్ట్ మీద కన్ఫర్మ్ చేసుకొని డే టైం ఫ్రేమ్లో రీడ్ చేసి మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాను. ఈ తాప 100 పాయింట్లకి తీసుకోవడానికి రెడీ అవుతాను. పోతే ఎస్ఎల్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ ఫండమెంటల్ ట్రేడ్ కానీ సక్సెస్ అయ్యామంటే మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా మంచి ట్రేడ్లు చేయడానికి ఉపయోగపడుద్ది. ఇప్పుడు 60 పాయింట్లు అనేది నాకు 3 ఎస్ఎల్కి. నేను 3 చేయనుగా, ఇంకొక ఎంట్రీ చేస్తాను. మంచిగా కన్ఫర్మ్ చేస్తే ప్రతిరోజు నిఫ్టీలో 2 ఎంట్రీలు, ఫండమెంటల్ ఎంట్రీ, టెక్నికల్ ఎంట్రీ. ఫండమెంటల్ ఫెయిల్ అయిపోతే టెక్నికల్గా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ 20 పాయింట్లకి ఇంకో 40 పాయింట్లు యాడ్ చేసుకున్నా మనం ఫేవర్గా ఉండటానికి, మన ట్రెండ్కి ఫేవర్గా ఉంటే అదే ఇచ్చిద్ది. ఫండమెంటల్ ఎంట్రీ పోయినా టెక్నికల్ ట్రేడ్ మనీ తెచ్చి పెట్టద్ది. ఓకే, ఈ రోజుకి అది ఇది అది. ఓకే, నేను మీకు రోజు చెప్పేది ఒకటే. నేనేం చెప్తున్నానంటే స్టూడెంట్కి, ట్రేడర్కి, ప్రొఫెషనల్ ట్రేడర్కి చాలా టైం పట్టద్ది. నాకైతే స్టూడెంట్లోనే 5 సంవత్సరాలు పట్టింది. ట్రేడర్ అవ్వాలంటే ఇప్పుడు మనీ కావాలి, మనీ ప్లేస్ చేయాలి. నేను ప్లేస్ చేసినప్పుడు ఆ మనీని నేను చేస్తే ఇప్పుడు ఇంతకుముందు 4 లాట్లతో చేస్తున్నాను. ఇప్పుడు 5 లాట్లు ఎందుకు చేశాను అంటే క్వాంటిటీ సైజ్ తగ్గించారు, అందుకని చెప్పి 5 లాట్లతో చేస్తున్నాను.
కంటిన్యూగా ఇప్పుడు నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఏంటంటే ₹100 పెట్టి చేయొచ్చు కదా, ₹200 పెట్టి చేయొచ్చు కదా అంటారు. కానీ నేను ప్రాక్టీస్ చేసిన దాని మీదే చేస్తాను. ఇప్పుడు 5 లాట్లతో చేస్తున్నాను. 5 లాట్లే రేపు రియల్ మనీతో చేస్తాను. రియల్ మనీతో చేసినప్పుడు 5 లాట్లే చేస్తాను. ఇలాంటి ప్రాఫిట్సే తీసుకుంటాను. ఎందుకంటే నా మైండ్ ఇలా ఫిక్స్ అయిపోయింది. రేపటి రోజున ఇంకా కూడా పెంచొచ్చు. ఏంది మనీ వస్తే. కానీ ఇప్పుడు మనీ పెట్టడానికి మనీ లేవు. అందుకోసమే నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. నేను మిమ్మల్ని నా లెవెల్స్, మెయిన్ జోన్స్ ఆ లెవెల్స్‌ని ఎలా టెస్ట్ చేస్తున్నానో మాత్రమే చూడమంటున్నాను. అది. ఇప్పుడు జనాలందరూ ఏందంటే, అసలు స్టూడెంట్‌గా కంటే ముందు డైరెక్ట్‌గా 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు నేను చెప్పినట్టు రోజు ఇదే చెప్తున్నా. 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, వారం రోజుల్లోనే నేర్చేసుకొని ట్రేడర్ అయిపోవాలనుకుంటున్నారు. డైరెక్ట్‌గా ట్రేడరు. నేను ప్రతిరోజు ఎగ్జాంపుల్ చెప్తానే ఉన్నాను. ఇక్కడ మీరు గాని డైరెక్ట్‌గా ట్రేడర్ అవ్వాలని 10 రోజులు, నెల రోజులు చేసి గాని ట్రేడర్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు ఫెయిల్ అవుతారు. 100% ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే మనీతో గేమ్ ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలి. నేను 10 రోజులు, 20 రోజులు ఇది చాలా పెద్ద బిజినెస్. ఇది 1,00,00,000 మంది ఆడే పిచ్చోళ్ళాడే బిజినెస్. ఈ బిజినెస్‌ని బిజినెస్ లాగే చూడాలి. కాదు, కూడదు. నేను 10 రోజులు, 20 రోజుల్లో ఏదో స్ట్రాటజీ నేర్చుకుంటాను. ఏదో ఒక దాని మీద 20 రోజులు, 10 రోజులు చేసి వస్తాను. వచ్చి డైరెక్ట్‌గా ట్రేడింగ్ చేస్తాను అంటే మాత్రం 100% ఫెయిల్. ఓకే. ఇదే నేను ప్రతిరోజు చెప్తున్నాను. నా ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు నేను అన్ని తెలుగులోనే చెప్తున్నానని ఫీల్ అయిపోతున్నా. ఇంగ్లీష్ వర్డ్స్ వాడట్లేదని. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. నేను ఏదైనా తెలుగులోనే చెప్తా. ఎందుకు? సక్సెస్ కదా కావాల్సింది. ఇంగ్లీష్‌తో ఏం పని? నాదొక కంటెంటు తెలుగులోనే చెప్తున్నాను. ఫస్ట్ 3 నిమిషాలు ఈ కంటెంట్ కూడా ఇనట్లేదు. ఇప్పుడు సక్సెస్‌కి కావాల్సింది నా లెవెల్సు అవి కావాలి గానీ, నా జోన్స్ ఇవి కావాలి గానీ, ఇంగ్లీష్ ఎందుకు? 5 పాయింట్లు. మార్కెట్‌లో ఉండేది 5 పాయింట్లు. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? దేంట్లో తీసుకోవాలి? ఎక్కడ ఎస్ఎల్ పెట్టాలి? ఎక్కడ టార్గెట్ పెట్టాలి? ఈ పాయింట్సే కావాలి. ఇవి తప్పక జనాలకు మొత్తానికి ఇంగ్లీష్ బుక్స్ మాత్రం బాగా నేర్పించేస్తున్నారు. అంటే క్యాండిల్ స్టిక్స్ అని, ఆ స్టిక్స్ అని, ఈ స్టిక్స్ అని చాలా నేర్పించేస్తున్నారు. మనోళ్ళు ఇంగ్లీషోళ్ళు పుస్తకాలు రాసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు గదా! అది మాత్రమే నమ్ముతారు. ఎందుకంటే దాంట్లో ఉంటాయిగా నీట్‌గా క్యాండిల్స్ ఏసి నేనిప్పుడు పూర్వీకుల మైండ్ సెట్, యాన్సెస్టర్ మైండ్ సెట్ అంటున్నా. ఈ జనాలకు నచ్చట్ల. అందుకే కదా తిడతున్నారు నన్ను. దాంట్లో యూట్యూబ్‌లో. ఏందిరా ఈడు చెప్పేది ఈడు ఎంతసేపటికి ఇంకొక కామెంట్ పెట్టాడు. ఏదో బతకటానికి కోటి విద్యలో ఏదో కూటి కోసం కోటి విద్యలో ఏదో పెట్టాడు కామెంట్. అవును. అలాగే అనుకోవచ్చుగా. మీరే చెప్పొచ్చుగా. మీకు అంత అవసరం లేదనుకోవచ్చులే. మీరంతా ఇంగ్లీష్ నేర్చుకొని ఆ! చాలా అప్ స్టేజ్‌లో ఉంటారు గదా! అందుకోసం నేను పెట్టే వీడియోలో తెలుగులో చెప్తున్నాను. ప్లస్ యాన్సిస్టర్ మైండ్ సెట్ అని చెప్తున్నాను. పూర్వీకుల మైండ్ సెట్ అని చెప్తున్నాను. ఇన్ని చెప్తున్నాను కాబట్టి నచ్చట్ల. ఆ మాటలే నచ్చవు ఫస్ట్. ఓకే. అది. నేను చెప్పేదేందంటే, మీరు ముందుగా స్టూడెంట్‌గా ఉన్నప్పుడే అన్నీ నేర్చుకొని ట్రైనర్‌గా మారండి. డైరెక్ట్‌గా ఒక 10 రోజులు, 20 రోజులు చేసి కోచింగ్ చేసి డైరెక్ట్‌గా ట్రైనర్‌గా మారాలంటే మీరు చాలా లాస్ అవుతారు. ఇక్కడ సైకలాజికల్‌గా చాలా ఇబ్బంది పెడతారు. అన్నిటికి దూరం అయిపోతారు. ఓకే. ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ పరంగా, ఇంకో బిజినెస్ చేస్తుంటే బిజినెస్ పరంగా, జాబ్ చేస్తుంటే జాబ్ పరంగా వీటన్నిటిలో ఫెయిల్ అయిపోతారు. ఒక్కదాన్ని కూడా హ్యాండిల్ చేయలేరు. మీరు దయచేసి స్టూడెంట్‌గా ఉన్నప్పుడే అన్నీ నేర్చుకొని ట్రైనర్‌గా మారండి. హ్మ్. ఓకే. ఇది. నాకు ఇది డైలీ ఉండేది. డైలీ రొటీన్. నేను ప్రతి నెలలో ఒక 5 రోజులు, 6 రోజులు బయటికెళ్తుంటాను. ఎందుకంటే నా మైండ్ రిఫ్రెష్ చేసుకొని రావడానికి. నేను రేపు తిరుపతి ఎళ్తున్నాను. అవైలబిలిటీలో ఉన్నప్పుడు రికార్డ్ చేసి పెడతాను. లేకపోతే 7 రోజులు, వారం రోజులు తిరుపతిలోనే ఉంటాను. పైన కొండ మీదే ఉంటాను. మన తెలుగోళ్ళకైతే బాగా అర్థమైద్ది. కొండ ఇయన్నీ. ఇంకెవరైనా ఇంగ్లీష్ వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి అర్థం కాదు. ఓకే. వారం రోజులు సేవకెళ్తున్నాను తిరుపతికి. ఓకే. అవైలబిలిటీలో ఉంటే మాత్రం నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే. అది. ఈ వారం రోజుల్లో నేను రిఫ్రెష్ అయిపోతా. మళ్ళీ కొత్తగా వస్తా. కొత్త పాయింట్‌లతో వస్తా ఈ దఫా. ఓకే. చూడండి పడతది. రీటెస్ట్‌కొస్తుందా? వస్తుందా? చూడండి రీటెస్ట్‌కొస్తది. మిగతా టెక్నికల్ ఎంట్రీ తీసుకుంటాం. చూడండి 60 పాయింట్లు తీసుకున్నాడు. అదే నేను కూర్చొనుంటే ఈ 90 పాయింట్లు కూర్చొనుంటే ఏమయ్యేది? ఇమ్మీడియేట్‌గా వచ్చేసింది. ఇంకా పోద్దని ఆశ వస్తది.
అత్యాశ వస్తుంది ఏంది ఎడదాకా వచ్చి తప్ప ఇంకొక 50 పాయింట్లు అని వెయిట్ చేస్తాం. అదే ఒక సిస్టమిస్టిక్ అయితే ఫండమెంటల్ ఏంటి అంటే 60 పాయింట్లు తీసేసుకున్నాం, ఇంకా 90 పాయింట్లు పోయింది. చూడు మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఈ తాప టెక్నికల్గా ప్రూవ్ చేస్తే ఎంట్రీ తీసుకుంటా, ఈ తాప 100 పాయింట్లు తీసుకున్నాం. ఓకే, అది. ఓకే, ఇది ఈ వారం రోజుల తర్వాత నేను ఇప్పుడు నాకు మామూలుగా అయితే జనాలు కాల్ చేస్తున్నారు. కాల్ చేసింది చాలా మంది కాల్ చేశారు. చాలా మందిలో 99% మంది ఆన్లైన్ ట్రైనింగే అడిగారు. ఆ 1% అడిగారు ఆఫ్లైన్ కావాలని, వాళ్ళు ఓకే. ఈ 99% ఆన్లైన్లోనే అడుగున్నారు. వాళ్ళ కోసంగా నేను ఫైండ్ అవుట్ చేసిన పాయింట్స్ ప్రతి ఈ కోచింగ్ వచ్చి 3 నెలలు ఉంటుంది. 3 నెలలు ఉంటుంది. ఈ 3 నెలల్లో ఈ 6 పాయింట్లు ఉన్నాయి కదా, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఏ స్టాక్లో ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎక్కడ ఎస్ఎల్ పెట్టాలి, ఎక్కడ టార్గెట్ ప్లేస్ చేయాలి, ఇవే ఈ 6 పాయింట్లు. ఇవి 6 పాయింట్లే ఉంటాయి. 3 నెలలు కోచింగ్ ఉంటుంది. కుదిరితే ఆన్లైన్లోనే, కుదిరితే 2 నెలల్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లోనే ఉంది. ఆల్రెడీ నాకు కాల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ నేను గ్రూప్ క్రియేట్ చేసి ఉన్నాను. ఇది నేను అంటే నాకు కాల్ చేసిన వాళ్ళు వాళ్ళ ఇబ్బందిని బట్టి ఎలా చెప్తున్నారంటే, అన్న ఇప్పుడు మాకైతే కుదరదు, మేమైతే ఆడదాకా రాలేము, జాబులు చేసుకుంటున్నాం, ఒక్కొక్కరికి ఒక పెద్ద ఇబ్బంది, చాలా ఇబ్బందులు చెప్పున్నారు. దానికోసంగా నేనే ఆలోచించి ఎలా సక్సెస్ చేయాలి అని ఇన్ని రోజులు నాకు నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లో ఆలోచించి ఈ 6 పాయింట్లు తీసుకొచ్చాను. సక్సెస్ అవ్వటానికి ఈ 6 పాయింట్లు చాలు. మిమ్మల్ని సక్సెస్ చేయడానికి ఈ 6 పాయింట్లు చాలు. నాకైతే మనీ అవసరమే. ఈ 6 పాయింట్లు చాలు. నాకు సక్సెస్ అవ్వడానికి నాకు మనీ అయితే కావాలి. రిపీటెడ్‌గా ప్రతి రోజు ఇలాగే ఉంటది. ఇవే ఉంటాయి. ఇవే పాయింట్స్ ఉంటాయి. సక్సెస్ కావాల్సిన పాయింట్లు కావాలి గానీ, మిగతా అన్నెసరీ నాలెడ్జ్ అసలు చెప్పను. అసలు మీకు అవసరం లేదు అన్నెసరీ నాలెడ్జ్. ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ 6 పాయింట్లు చాలు. ఇది గూడా మీరు చాలామంది కాల్ చేశారు కదా! నేను ఫస్ట్ ఏం చెప్పాను? ఆన్‌లైన్ చెప్పను, ఆఫ్‌లైనే చెప్తాను అని ఎందుకు చెప్పానంటే, నేను అనుకుందేందంటే ఆన్‌లైన్‌లో అయితే 6 నెలల నుంచి సంవత్సరం రోజులు సక్సెస్ చేయొచ్చు. అంటే వేరే వాళ్ళకి గూడా చెప్పగలిగేలా తయారు చేయొచ్చని నేను అనుకున్నాను. కానీ ఆఫ్‌లైన్‌లో కానీ జ కాల్ చేసినోళ్ళు ఏమంటున్నారంటే, "అన్న మేము సక్సెస్ అయితే చాలు. వేరే వాళ్ళ గురించి మాకెందుకు? వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు" అని ఇలా చాలా రకాలుగా చాలా రకాలుగా ఇనున్నాను. అందుకోసంగా నేను ఈ 2 నెలల్లో నేను థింక్ చేసి, ఆలోచించి ఎలా సక్సెస్ చేయాలని జెప్పి ఆల్రెడీ ఆన్‌లైన్ స్టార్ట్ చేస్తానని చెప్పి, ఇవన్నీ పాయింట్స్ తీసుకొచ్చి పెట్టాను. ఈ వారం రోజులు నేను తిరుపతి ఎళ్తున్నాను గదా! ఈ వారం రోజులు అయిపోయి వచ్చినాక ఫిబ్రవరి, ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ జేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాంట్లో ఆ నంబర్‌కి కాల్ చేయండి. ఫీజు అప్పుడే చెప్తాను నేను. మీరు ఫోన్ చేస్తే. ఓకే, అది. ఈ 6 పాయింట్లు మీరు సక్సెస్ అవ్వడానికి ఈ 6 పాయింట్లు చాలు. మిమ్మల్ని సక్సెస్ అవుతారు. ఓకే, అది. సరే అయితే ఈ రోజుకి ఇది. ఓకే. ఇదిగోండి రీటెస్ట్‌కొచ్చింది. కావాలంటే ఇంకో కన్ఫర్మ్ తీసుకొని ఇంకో ఎంట్రీ ఇస్తాను. టెక్నికల్ ఎంట్రీ అది మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఓకే, అది ఈ రోజుకి. ఇదంతా నా అనాలిసిస్. ఓకే, అది.